హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ మీరు ఎలాగైతే ఈ వ్యక్తిని మిస్ అవుతున్నారో 24/7 మీరు ఎవరినైతే ఊహించుకుంటున్నారో సో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే మిస్ అవుతున్నారా అనేది ఈ రోజు టాపిక్ అన్నమాట దెన్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ బెల్ సింబల్ నొక్కినట్టయితే నా రీడింగ్స్ ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి ఉంది ఈమెయిల్ ఐడికి మెయిల్ పెడితే కనుక ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి ఛార్జబుల్ మీరు పే చేయగలను అనుకుంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ప్లస్ చాలా మంది నాకు పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు రెమెడీస్ అవన్నీ అడుగుతున్నారని చెప్పేసి నేను ఒక గురూజీ డీటెయిల్స్ కూడా ఇవ్వబోతున్నాను సో మీకు ఇష్టమైతే కనుక వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సరే చూద్దాము నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది జరిగిన సంఘటన అనమాట నేను 3 months బ్యాక్ ఒక పర్సనల్ రీడింగ్ చేశాను హేమలత గారికి ఆమె పర్మిషన్తోనే నేను ఆమె పేరు చెప్పడం అయితే జరుగుతుంది సో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే విడాకుల వరకు వెళ్ళిపోయింది అప్పుడు ఆమె నా దగ్గరికి రీడింగ్ కోసం అని వస్తే నేను అన్ని విషయాలు చెప్పాను కాకపోతే ఆమెకి శని దోషం అనేది ఉంది అది రెమెడీస్ చేయించుకోమని చెప్పాను సో ఆమె మేడం నాకు ఎవరు తెలియదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే నాకు 10 yearsగా తెలిసిన మా గురువు గారు ఉన్నారనమాట శివరామరాజు గారు సో వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ షిరిడి బాబా గారు ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ ఓకేనా వాళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 9908224144 ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందనమాట అది నాకు 10 yearsగా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి విషయాలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవటము సంతానం లేకపోవటము నమ్మిన వ్యక్తి మోసం చేయడము ఇటువంటి వాటిలన్నిటికీ పరిష్కారం చెప్తారు రెమెడీస్ చెప్తారు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకి ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలు అయితే కూడాను అవి పరిష్కారం చేయబడతాయి ఒకసారి గురువుగారిని నమ్మకంతో కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం అవుతుంది అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును అనేసి హేమలత గారికి నేను చెప్పాను సో ఆమె మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఫోన్ చేసి చెప్పింది మేడం మీ దయ వలన గురువు గారి దయ వలన నాకు చాలా లైఫ్ సెట్ అయిపోయింది మేడం ఇప్పుడు నాకు మా హస్బెండ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనేసి ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చిందనమాట సో ఇది అందరికీ ఉపయోగపడే ఫీడ్బ్యాక్ కాబట్టి నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా మీకు ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక శివరామరాజు గారిని ఖచ్చితంగా గురూజీని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నేను ఎప్పుడైతే షఫుల్ చేస్తున్నానో మీ వ్యక్తిని తలుచుకోండి మీ వ్యక్తి పేరుని తలుచుకోండి ఓకేనా ఇవన్నీ మిక్స్ అయిపోయాయి 1 second ఓకే సో మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళతో మీరు గడిపిన మంచి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తలుచుకోండి సరేనా సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ ఎవరినైతే మిస్ అవుతున్నారో వాళ్ళు కూడా నా వ్యూవర్స్ని అదే విధంగా మిస్ అవుతున్నారా ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఆస్క్ for help from others reconsider within next few weeks okay so ఎక్కడో అక్కడ మీరు ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేయాలి మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి రీకన్సిడర్ చేయాలి మీరు హెల్ప్ కావాలంటే కూడా ఈ కనెక్షన్లో వేరే వాళ్ళని ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అనమాట సో మీరు కానీ హెల్ప్ గనక వేరే వాళ్ళ హెల్ప్ అడిగితే గనక ఈ వ్యక్తితో మీ కనెక్షన్ అనేది కొంచెం సెట్ అవ్వడానికి అవకాశం ఉంది సో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని ఇంకొకసారి మీరు ఆలోచించండి ఏ వ్యక్తి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో అది మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించండి అసలు మీరు కరెక్ట్ వ్యక్తితోనే ఉన్నారా కరెక్ట్ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా ఇదేమైనా
ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరా, ఆల్రెడీ వాళ్ళు కమిటెడ్ దీనిలో ఉన్నారా, థర్డ్ పార్టీ ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ ఇంకోసారి రీకన్సిడర్ చేయండి. కానీ మీరు అనుకున్న విషయం ఏదైతే ఉందో అది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవ్వట్లేదా, లేదంటే మీతో ఎక్స్ప్రెస్ చేయటం లేదా, సో ఇవేవైతే మీ డౌట్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అవి అయితే సాల్వ్ అవుతాయి అనేసి చెప్తున్నారు. ఓకే, ఇంకా చూద్దాము. నా వ్యూవర్స్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో, ఎవరినైతే మిస్ అవుతున్నారో వాళ్ళు కూడా నా వ్యూవర్స్ని అదే విధంగా మిస్ అవుతున్నారా? ద మెజిషియన్. నా వ్యూవర్స్ ఎవరినైతే మిస్ అవుతున్నారో వాళ్ళు కూడా నా వ్యూవర్స్ని అదే విధంగా మిస్ అవుతున్నారా? ద చారియట్, ద సన్. ఓకే, సో ఖచ్చితంగానండి వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ గురించి యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీ వైపుకి ట్రావెల్ చేసే వద్దాం అనుకుంటున్నారు. సో ఎప్పుడు చెప్పిన విధంగానే చారియట్ అంటే మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. అది రిలీజియన్, కాస్ట్, కల్చరు, ఏజ్, ఒకళ్ళు వెజిటేరియన్, ఒకళ్ళు నాన్ వెజిటేరియన్, హైట్, ఏజ్ అన్నీ రకరకాలన్నమాట, కలరు, చాలా తేడాలు అయితే ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వటం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఎక్కడికి పోరు అన్నట్టు కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంది. ఈ విడిపోయిన ఈ టైంలో కూడా వాళ్ళు మిమ్మల్ని తలుచుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు మిమ్మల్ని ఎలా వెనక్కి తీసుకురావాలి అనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళు మీతో మాట్లాడటం లేదు, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారు. కానీ ఎక్కడో అక్కడ వాళ్ళు మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ రాత్రి వేళ మిమ్మల్ని తలుచుకోవడం, లేదంటే అర్లీ మార్నింగ్ మిమ్మల్ని బాగా మిస్ అవ్వటము, అదంతా చేస్తున్నారు. మీ గురించి ఖచ్చితంగా ఒక ప్రేయర్స్ కానీ, ఒక స్పిరిచువల్ యాక్టివిటీ కానీ, ఒక మేనిఫెస్టేషన్ కానీ ఖచ్చితంగా చేస్తున్నారు. దేవుడి దగ్గరగా మిమ్మల్ని అడుగుతున్నారు. యాక్చువల్లీ నాకు ఈ వ్యక్తి కావాలి అని అడుగుతున్నారు. ఓకే, ద చారియట్ అంటే మూవ్మెంట్ అనమాట. ఖచ్చితంగా మీ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇంకా విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో మంచి మలుపు తిరగబోతుంది. మంచి ఒక మూమెంట్ అనేది ఉంటుంది, ఒక నెక్స్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. అది ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారనమాట. యాక్షన్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు ఖచ్చితంగాను. సో ఇంకా చూద్దాం కార్డ్స్. సో ఈ వ్యక్తి మేషరాశి, సింహరాశి, ఓకే, ధనుసు రాశి అవ్వచ్చు, మళ్ళానేమో కర్కాటక రాశి అయ్యే అవకాశం ఉంది. నా వ్యూవర్స్ మిస్ అవుతున్న వ్యక్తి నా వ్యూవర్స్ని కూడా మిస్ అవుతున్నారా? ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి వీళ్ళని కూడా అంతే మిస్ అవుతున్నారా? నా వ్యూవర్స్ 24/7 ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ ధ్యాసలోనే ఉంటున్నారు. కానీ అదే విధంగా ఆ వ్యక్తి కూడా ఈ నో కాంటాక్ట్లో వీళ్ళని మిస్ అవుతున్నారా? ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి ఏంజల్స్. ఓకే, సెవెన్ అనేది ఎక్కువ ప్రామినెంట్గా ఉందండి. ఓకే, ద లవర్స్ వచ్చింది 5 of strength. ఓకే, ఇక్కడ నేను 10 కార్డ్స్ స్ప్రెడ్ తీసాను అనమాట. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫూల్, 9 of wisdom, 3 of చరిష్మా. మీరిద్దరూ ఒక ఆఫీస్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఒక కొలీగ్స్ కానీ, బాస్, ఎంప్లాయీ కానీ అలాంటి కనెక్షన్ అయ్యే అవకాశం ఉంది. 4 of ఇంటెలిజెన్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 7 of చరిష్మా, 7 of విజ్డమ్, 6 of ఇంటెలిజెన్స్, ద డెవిల్, ద లవర్స్. ఓకే, ఈ కార్డ్స్ మనకు వచ్చాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది మెయిన్ ఎనర్జీ అనమాట. 5 of strength. చాలా కాంపిటీషన్ ఉందండి, చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ కనెక్షన్లో. ఖచ్చితంగా ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ లాగే అనిపిస్తుంది, లేదంటే ఒక స్కూలు కాలేజ్ రిలేషన్షిప్ లాగా అనిపిస్తూ ఉంది. ఎలాగంటే ఒకే ఏజ్ వాళ్ళు ఫైటింగ్ చేయటం అనమాట. అంటే సపోజ్ మీరు ఒకే లెవెల్లో ఉండే వ్యక్తులు, ఆఫీస్లో మీరు అందరూ కలిసి పనిచేసినప్పుడు ఒకే టీం మెంబర్స్ అనుకోవచ్చు, వీళ్ళందరూ ఫైటింగ్ అనమాట. చాలా కాంపిటీషన్ ఉంది. ఈ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే మీ దగ్గరికి రావాలంటే చాలా కాంపిటీషన్ దాటుకొని రావాలి, మిమ్మల్ని చాలా మందిని దాటుకొని రావాలి.
అంటే చాలామంది ఎయిదర్ మీ వెంట పడుతూ ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ వెంట పడుతూ ఉండొచ్చు. సో మీ పర్సన్ మీద చాలామంది కళ్ళు ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళందరినీ దాటుకొని మీ దగ్గరికి రావాలి, వాళ్ళందరినీ ఏమని చెప్పాలంటే ఒప్పించి మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో దానికని వీళ్ళు భయపడుతున్నారు కొంచెం. దానివల్ల కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది. అంటే మీ కనెక్షన్ ఏంటంటే ఒక హిడెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఓపెన్గా మీకు ఏది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆఫీసులో చాలామంది చూస్తుంటారు, మిమ్మల్ని ఇద్దరిని అబ్జర్వ్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఆ భయము, ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంది మీ పర్సన్లో. ఈ కాంపిటీషను, ఈ గొడవలు చాలా, అంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ గురించి వాళ్ళకి చెడ్డ చెప్పడం, వాళ్ళ గురించి మీకు చెడ్డ చెప్పడం, మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలనుకోవటము, ఇవన్నీ అయితే చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో దానికని ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి. సో మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి, జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ పాస్ట్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఏ ఫైటింగ్స్ ఉన్నాయి, ఏ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, నో కాంటాక్ట్ ఉంది. సో వాళ్ళేమో మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. సో ఆ న్యూ బిగినింగ్తో పాటు మిమ్మల్ని అబ్జర్వ్ కూడా చేస్తున్నారు దూరం నుంచి. అసలు మీ యాక్షన్స్ ఏంటి, మీరు ఎలాగా బిహేవ్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ఈ వ్యక్తితో ఎలా ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు వాళ్ళు. మీరు మీ పైన వాళ్ళకి చాలా నమ్మకం ఉంది, చాలా రెస్పెక్ట్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని దూరం నుంచి అడ్మైర్ చేస్తున్నారు. ప్లస్ మీరు వాళ్ళకు ఒక లక్కీ చామ్ అని అనుకుంటున్నారు. మీరు రావటం వల్ల వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ లైఫ్ మారింది, వాళ్ళకి ఏదో ఒక అదృష్టం అనేది వచ్చింది. వాళ్ళకి డబ్బుల పరంగా అవ్వచ్చు, లేదంటే ఒక ప్రమోషన్ అవ్వచ్చు, బిజినెస్ డెవలప్ అవటం కావచ్చు, ఏదో ఒకటి మీరు వాళ్ళ లైఫ్లోకి రావటం వల్ల వాళ్ళకి చాలా అదృష్టం అనేది, అది నాకు తెలిసి 7 monthsలో ఇదంతా జరిగింది. మీ కనెక్షన్ స్టార్ట్ అవడం కానీ, లేదంటే వాళ్ళకి మంచి గ్రోత్ రావటం కానీ, 7 అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే జూలై మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. మీరు వాళ్ళకి దొరకడం, మీరు ఒక యునీక్ పర్సన్. అంటే మీలో ఉండే క్వాలిటీస్ వేరెవ్వరి దగ్గర లేదు. వాళ్ళందరినీ చూస్తున్నారు, అందరి దగ్గర వాళ్ళు మీ దగ్గర ఉండే ప్రేమను వెతుకుతున్నారు, కానీ ఎవరు కూడా వాళ్ళకి ఆ ప్రేమను ఇవ్వటం లేదు. సో వాళ్ళు ఏమంటారంటే నీ అంత జెన్యున్ పర్సన్ని నేను చూడలేదు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. ప్లస్ వాళ్ళకి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, ఏదో దొరకదు అనుకున్నది దొరికింది వాళ్ళకి, అంత ఆనందం అనమాట. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు చాలా డిస్టర్బ్డ్ మైండ్లో ఉన్నారండి. వాళ్ళు ఎలాగున్నారంటే ఒక హాల్యూజినేషను, ఒక ఊహించుకోవటము, భయము, చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలనేది తెలియట్లేదు. వాళ్ళు అంటే ప్రయారిటీస్ చాలా ఉన్నాయి వాళ్ళకి. ఫ్యామిలీ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు. సో వీళ్ళకి మిగతావి కూడా చాలా చాలా ఉన్నాయి, రకరకాల విషయాలు. సో దేనిని వాళ్ళు ప్రయారిటీ తీసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దానివల్ల ఏంటంటే ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు. సో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. దానివల్ల ఆ కన్ఫ్యూజన్ వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఈ క్లారిటీ లేదు, అసలు మీరంటే ఎందుకు ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ఎందుకు వాళ్ళు కోరుకుంటున్నారు, ఇదేంటి ఇష్టమా లవ్వా అనేది వాళ్ళకి తెలియట్లేదు. కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఓకే. సో ఆఫీసులో ఉండే ఈ గొడవలు ఇవన్నీ దాటుకొని మిమ్మల్ని ఎటైనా దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ ఆశ, మనసులో ఉండే ఆశలు చూడండి. సో వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ప్లస్ మిమ్మల్ని ఏదో దూరంగా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి వెకేషన్ కానీ అలాగ స్పెండ్ చేయాలి మీతో. ఈ గొడవలు, ఈ టెన్షన్లు, ఈ దాక్కొని తిరగడాలు ఇవేమీ లేకుండా మిమ్మల్ని తీసుకొని ఎటైనా దూరంగా, వీళ్ళెవ్వరూ, ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఫైటింగ్ పెట్టే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ లేకుండా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చుట్టూరా ఉండే మనుషులు ఎవరు మంచోళ్ళు కాదు. ఈ వ్యక్తికి మధ్యలో ఏమవుతుందంటే ఎవరిపైన నమ్మకం కుదరట్లేదు. ఎందుకంటే ఎవరు చూసినా వీళ్ళని వాడుకునే వాళ్ళే, వీళ్ళని ద్వారా ఒక లాభం పొందాలని చూసేవాళ్లే, కానీ మీలాగా నిస్వార్థంగా ప్రేమించే మనుషులైతే వాళ్ళ లైఫ్లో లేరు. సో అందుకని ఈ గొడవలన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోయి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోదాము అనేసి వాళ్ళ మనసులో కోరిక అనమాట. వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే
ఈ దూరంగా మీరు ఉంటున్నారు కదా, అది వాళ్ళకి అవ్వటం లేదనమాట. చాలా కష్టంగా ఉంది వాళ్ళకి మీరు దూరంగా ఉండటము. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అవ్వచ్చండి. అంటే ఒకవేళ డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ అవ్వచ్చు. లేదంటే ఒకే సిటీలో ఉంటే కూడా మీరు ఒక మూల వాళ్ళ ఒక మూల ఉండొచ్చు. సో మీరిద్దరూ కలవడానికి అవకాశమే రాకపోవచ్చు. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా కలవాలనుకుంటున్నారు. ఎందుకంటే 4 ఆఫ్ ఇంటెలిజెన్స్, వాళ్ళకి మీతో ఒక సెలబ్రేషన్ కావాలి, ఒక హ్యాపీనెస్ కావాలి, ఒక మ్యారేజ్ కావాలి, ఒక స్టెబిలిటీ కావాలి. 11-11 కొంతమందికి మీరు వీళ్ళ ట్విన్ ఫ్లేమ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ట్విన్ ఫ్లేమ్ అంటే ఆల్రెడీ మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదంటే మీరు ఒకసారి యూట్యూబ్లో మళ్ళీ సెర్చ్ చేయండి. మీరిద్దరూ ఇట్లాగే సైకిల్స్ అనమాట. కలవడం విడిపోవడం, కలవడం విడిపోవడం, గొడవలాడుకోవడం, మళ్ళీ విడిపోవడం, అట్లా మీ ఇద్దరికి ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట చాలా. సో దానికి వీళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో స్టెబిలిటీ కావాలి, స్టేబుల్గా ఉండాలి ఈ కనెక్షన్. ఎప్పటికీ మేమిద్దరం కలిసే ఉండాలి, మేము విడిపోకూడదు. ఎందుకంటే ద డెవిల్ అంటే విపరీతమైన ప్యాషన్, అబ్సెషన్, అంటే మీరు ఒక ఎడిక్షన్ లాగా వీళ్ళకి. అంటే ఎలాగంటే ప్యానిక్ అటాక్స్ అనమాట. నేను ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలాగ బతకాలి అన్నట్టుగా ముందుకు ముందే వాళ్ళని దూరం పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే వాళ్ళకి పాస్ట్లో ఏదో జరిగింది. సో ఇంతకు ముందు చాలా ఒక ప్రేమించిన వ్యక్తి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడమో, లేదంటే మోసం చేయటమో ఏదో వాళ్ళ లైఫ్లో అయితే జరిగింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం అనేది పోయింది, ఎవరి మీద నమ్మకం అనేది లేదు. సో దానివల్ల మిమ్మల్ని కూడా వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. 1 మినిట్ అండి, లైట్ ఆన్ చేస్తాను, సారీ. ఓకే. సో వాళ్ళకి నమ్మకం అనేది పోయింది. జనాలందరూ నన్ను వాడుకునే వాళ్ళే అనుకున్నట్టుగా ఒక్కసారి మీరు దొరికేసరికి ఇంత స్వచ్ఛమైన మనిషి నాకు దొరికారా అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మారిపోయినాయి. చాలా మిమ్మల్ని డే డ్రీమింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. ఒక విపరీతమైన సెక్షువల్ ఎనర్జీ, ప్యాషన్. పోనీ అలాగంటే ఓన్లీ వీళ్ళకి సెక్షువల్ ఫిజికల్ అటాచ్మెంట్ అని అంటే కాదు, ద లవర్స్. సో వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అండ్ వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది. మీకు కొంతమందికి థర్డ్ పార్టీ కూడా ఉందండి. ఆల్రెడీ ఇది మ్యారీడా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ నాకు తెలీదు, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ ఈ వ్యక్తికి అయితే ఖచ్చితంగా మీరంటే ప్రేమ ఉంది. వేరే ఆప్షన్ ఉంటేను కూడా వాళ్ళు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, డివైన్ టైమింగ్ రావాలి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే వెరీ లక్కీ కార్డ్ అనమాట. సో మీ కనెక్షన్ అనేది మారబోతుంది. ఇంకా త్వరలోనే వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీ కనెక్షన్ అనేది మారబోతుంది. సో ఆ మారితే గనక ఈ వ్యక్తి తన ఏది ఇన్సెక్యూరిటీస్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతానేమో, మీరు వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఏదైతే ఈ భయం ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు దూరం పెట్టి మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతున్నారండి, దానిలో అయితే ఏ డౌట్ లేదు. కాకపోతే మీరు ఓపెన్గా మీరు చెప్పుకుంటారు, ఏడ్చుకుంటారు, కానీ ఆ వ్యక్తికి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి మంచి పదవిలో ఉండే వ్యక్తి అవ్వచ్చు, లేదంటే మంచి 10 మంది ఉండే చోట ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఎవరికి చెప్పుకోలేరు తన బాధని, మీలాగా ఓపెన్గా ఫీల్ అవ్వలేరు. సో అన్నీ దాచుకొని, కానీ ఈ వ్యక్తి చాలా లోతైన వ్యక్తి అనమాట. మిథున్ రాశి అయ్యే అవకాశం ఉంది. మళ్ళా మకర రాశి, మిథున్ రాశి బాగా కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఓకే, సో ఇవి నాకు రాశులు కనిపిస్తున్నాయి. సో మన క్వశ్చన్ వచ్చేసి, ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని అదే విధంగా మిస్ అవుతున్నారా అంటే ఎస్ అండి, ఖచ్చితంగా ఈ వ్యక్తి మిస్ అవుతున్నారు. త్వరలోనే యాక్షన్ కూడా తీసుకోబోతారు, అదైతే ఖచ్చితము. ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా ప్రేమ అనేది ఉంది. సో చాలా కాలం అయింది హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ తీయలేదు నేను. సో ఈరోజు హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ తీస్తాను, కొన్నే తీస్తాను. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు చెప్పండి వాళ్ళ 5D మెసేజెస్. ఐ లవ్ యువర్ స్మైల్, వాళ్ళకి మీ స్మైల్ అంటే ఇష్టం అంట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్ కమ్ బ్యాక్. సో వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, నేను ఇందాక చెప్పాను కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేసి.
ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ, మూవ్ ఆన్. సో ఈ వ్యక్తికి ఈ డార్క్ ఎనర్జీ 7 ఆఫ్ విజ్డమ్ వల్ల ఒకసారి వెయిట్ చేయమంటున్నారు, ఒకసారి మూవ్ ఆన్ అయిపోమంటున్నారు. అసలు వాళ్ళకే క్లారిటీ లేదనమాట. అసలు వాళ్ళు నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. లెట్ ఇస్ జస్ట్ బీ ఫ్రెండ్స్. ఒక్కోసారి అనిపిస్తూ ఉంది ఈ థర్డ్ పార్టీ వల్ల అసలు మీకు అవ్వదు, ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళదు అంటే అట్లీస్ట్ ఫ్రెండ్స్గా అయినా మనం కలిసి ఉందాము అని చెప్తున్నారు. ఫియర్ ఆఫ్ లూజింగ్, పానిక్ అటాక్స్. ఖచ్చితంగా ఈ వ్యక్తి చాలా భయపడుతున్నారండి మీరు దూరం అయిపోతారని. రాత్రి వేళ ఏడవటము, నిద్రపోకపోవడము, ఆ డెవిల్ ఎనర్జీ అనమాట. వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టట్లేదు, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళు భయపడుతున్నారు మీరు దూరం అయిపోతారో ఏమో అనేసి. ఐఎమ్ హెడ్ ఓవర్ హీల్స్ ఫర్ యూ. సో వాళ్ళు చాలా మీ గురించి అంటే మీ లవ్లో పడిపోయారనమాట, పూర్తిగా మునిగిపోయారని చెప్తున్నారు. డిడ్ యూ పుట్ ఏ స్పెల్ ఆన్ మీ? మీరు ఏదన్నా నా పైన స్పెల్ చేశారా, మ్యాజిక్ చేశారా అనేసి అడుగుతున్నాను అనమాట. సో ఇదండి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అంటే ఎస్, ఖచ్చితంగా మిస్ అవుతున్నారు, భయపడుతున్నారు మీరు దూరం అయిపోతారేమో అని. ఓకేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.